విశ్వనాథ్ వాళ్ళ ఆవిడ దగ్గరికి, వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి "ఈ ఇల్లు అమ్మేద్దామని నిర్ణయం తీసుకున్నాను. అందుకే ఈ ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నానని" చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఆవిడ అయితే, "ఇల్లు అమ్మేస్తే ఎక్కడ ఉంటామండి? ఎలా బ్రతుకుతాం?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విశ్వనాథ్ అయితే, "అద్దింట్లో ఉంటాం. ఇంకేం చేస్తాం మరి?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ ఆవిడ అయితే, "అవునా అండి! మరి ఈ విషయం సత్యకు చెప్పారా లేదా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విశ్వనాథ్ అయితే, ఈ విషయం ఎలాగైనా సత్యకు తెలియకూడదు. సత్యకు తెలిస్తే చాలా బాధపడుతుందని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలన్నీ అయితే పక్క నుండి సత్య వింటూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ అమ్మ, నాన్న దగ్గరికి వచ్చి, "ఏంటి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు? మీకు ఎలా అయ్యింది? నాకైనా కనీసం చెప్పాలి కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది చాలా కోపంగా. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే, "అమ్మ ఇది నీకోసమే ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాము. ఇప్పుడు ఆ కాళీ మమ్మల్ని బెదిరిస్తున్నాడు. నిన్ను అప్పుడు అత్యాచారం చేసిన వీడియో అయితే వాడి దగ్గర ఉందంట. ఆ వీడియోని ఎలాగైనా తీసుకోవాలని చెప్పి 20,00,000 అడుగుతున్నాడు. ఆ వీడియో మనకి ఇవ్వాలంటే వాడు 20,00,000 ఇస్తే గాని ఇవ్వడంట. అందుకే ఈ ఇల్లు అమ్మేద్దామని డిసైడ్ అయ్యామని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే దీనికోసం చాలా ఆలోచించి క్రిష్‌తో మాట్లాడదామని చెప్పి క్రిష్‌కైతే ఫోన్ చేస్తూ మాట్లాడదామని చెప్పి క్రిష్‌తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే, "వద్దమ్మమ్మ, అల్లుడికి ఈ విషయం చెప్పొద్దమ్మా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న సత్య అయితే, "లేదు నాన్న, నేను అతనికి చెప్తే ఏదో ఒక సమస్య తీరుస్తాడు" అని చెప్పేసైతే క్రిష్‌కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.